హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ ఫిన్ నిఫ్టీ ఎలా అయిందో. మనం అనుకున్నట్టు మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. మీకు ముందుగానే నేను లెవెల్స్‌లో చెప్పానండి. టీపీ4 అనేది ఇక్కడ బ్యాండ్ ఉంది. అది రిజెక్ట్ అవుతది అని. బట్ హైయెస్ట్ లెవెల్ 800 అండి. 23,800 అది దాటితేనే నేను బై డైరెక్షన్ తీసుకుంటానన్నాను. అప్పటిదాకా నా వ్యూ సెల్ డైరెక్షనే ఉందని చెప్పాను. అండ్ మోస్ట్ ఓవర్ థింగ్ మీకు మార్కెట్ చెప్పాను. నిన్న ఈ సి2 బ్యాండ్, ఈ బ్యాండ్ ఉంది కదా! ఈ బ్యాండ్‌లోనే మార్కెట్ ప్లే అవుతది అని చెప్పాను. సో, ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్ అండ్ ఇట్స్ ప్లేయింగ్ హియర్ ఇట్సెల్ఫ్ ఓన్లీ. ఎంటైర్ డే ఈస్ ప్లేయింగ్ హియర్ ఇట్సెల్ఫ్ ఓన్లీ. ఓకే. సీ అయిపోయిందా అండి? ఇది మన అనాలిసిస్ ఎలా ఉంటది. ఓకే. సో, కమ్ టు ఓవర్ టు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంటది. దిస్ ఈస్ ఫిన్ నిఫ్టీ అండి. ఫిన్ నిఫ్టీ మనం అనుకున్నట్టే జరిగింది. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. సో, ఫిన్ నిఫ్టీ రేపు ఎలా ఉండబోతుంది? స్టిల్ విల్ కంటిన్యూ దట్ డౌన్ ట్రెండ్ బికాస్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూస్తే ఇలా డౌన్ అయిందంటే ఇట్ హ్యాస్ టు కౌన్ డౌన్ టు డౌన్ సైడ్కి వెళ్ళాలి. ఓకే. వి కమ్ టు హియర్. సో, స్విచ్ ఆఫ్ దిస్ క్లోజ్ లెవెల్స్. టుమారో లెవెల్స్ చూద్దాం. టుమారో లెవెల్స్తో కంపేర్ చేస్తే టీపీ1 కొంచెం పైన ఫామ్ అయిందండి. సో, ఆబ్వియస్లీ మార్కెట్ ఏంటంటే ఫాలో అవ్వాలంటే ఈ సి2 బ్యాండ్ ఉంది చూసారా? దిస్ ఈస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే. సో, ఎందుకంటే సి2 కంటే కిందే ఉంది. ఈ సి2 బ్యాండ్ ఏం రికమెండ్ చేస్తుందంటే కిందే ఉంది అని చెప్తుంది. సో, మాక్సిమం ఓపెన్ అయినా గానీ, గ్యాప్ అప్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా గానీ, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ద సెల్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటది. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ పైకెళ్ళినా గానీ, ఈ టీపీ2 అండి మాక్సిమం రెసిస్టెన్స్ ఇది. ఓకే. సో, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈ సి2 అనే లేబుల్ ఉంది కదా! సి2 బ్యాండ్ అనేది కాంప్రమైజ్ అయితేనే దెన్ ఐ విల్ లుక్ ఓవర్ టు ద అప్‌సైడ్ చూస్తాను ఫిన్ నిఫ్టీకి. లేదంటే నా అనాలిసిస్ మాత్రం మాక్సిమం ఇట్ కమ్ డౌన్ టు హియర్ downside and it can come down to TP1. Even it is possible to come to 23,000 range, 200 or 250 range వరకు వచ్చే 200 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి ఫిన్ నిఫ్టీలో. సో, ఆబ్వియస్లీ రేపు ఫిన్ నిఫ్టీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొత్త ఎక్స్‌పైరీ స్టార్ట్ అవుతుంది. విల్ సీ దట్. ఆప్షన్స్ రేపు చూద్దామండి దీన్ని. ప్రెజెంట్ వద్దు. మనం రేపు ఏం చూద్దామంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సో, కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీలో మనం నిన్న ఏమనుకున్నామండి? సో, ఆబ్వియస్లీ మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతదని కూడా చెప్పాను నేను మీకు. సో, ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు ఆల్మోస్ట్ టీపీ4. టీపీ4 నుంచే రిజెక్ట్ అయిపోయింది. ఓకే. సో, టీపీ4 నుంచి రిజెక్ట్ అయిపోయింది. సో, అందుకని నేను చెప్తానండి 1 ఆర్ 2 క్యాండిల్స్ వెయిట్ చేయాలి. 1 క్యాండిల్ అనేది వెయిట్ చేయాలి. 1, 2 క్యాండిల్స్ వెయిట్ చేస్తేనే మనకు తెలుస్తదని. సో, ఆబ్వియస్లీ మనం అంటే లెవెల్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మన రేంజెస్ అనేవి చెప్పేస్తా ఉంటది. టీపీ4 అనేది యెల్లో బ్యాండ్. సో, ఇట్ ఈస్ రిజెక్టెడ్. సో, ఆబ్వియస్లీ ఇట్ కేమ్ డౌన్ టు ఈ టీపీ1 అండి. సో, ఈ రేంజ్ దాటిన తర్వాత ఆబ్వియస్లీ ఇట్ కమ్ డౌన్ టు రీటెస్ట్ టీపీ0 అండ్ ఇట్ వెంట్ అప్ టు రీటెస్ట్. ఓకే. ఇక్కడి వరకు వచ్చేసింది. దెన్ ఆన్ టు రీటెస్ట్ టు టీపీ1 అండి. ఈ టీపీ జోన్ 1 అనే యెల్లో బ్యాండ్ ఉంది కదండీ! ఇది యాక్ట్ యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. సో, ఇక్కడి నుంచి యాస్ ఎ ప్రైస్ యాక్షన్ లెవెల్స్‌కో ఇప్పుడు మన ఇండికేటర్ తీసేసినా గానీ ప్రైస్ యాక్షన్ లెవెల్‌లో ఫాల్ అయింది అండ్ ట్రెండ్ లైన్‌ని రీటెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ ఇట్ కెన్ అగైన్ బూమ్ బ్యాక్ సైడ్. ఓకే. మళ్ళీ ఫాలో అయిపోతా ఉంటది. లేదు నాకు ప్రైస్ యాక్షన్ రాదు అనుకుంటే జస్ట్ ఈ లెవెల్స్ ఆఫ్ ట్రేడింగ్‌ని కూడా చూసుకున్నా గానీ ఇది కూడా మనకు ప్రైస్ యాక్షన్‌ని క్రియేట్ చేస్తా ఉంటదండి. సో, ఆబ్వియస్లీ. సో, మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే మార్కెట్ నేను పడిపోయాను అండ్ రీటెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ పడిపోయాను. సో, అప్ టు టీపీ1. ఓకే. సో, ఇంకొంచెం ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. బట్ ఇట్స్ నాట్ కేమ్ ఔట్. వెన్ ఎవర్ కమ్ టు అప్‌సైడ్ నా. సో, మాక్సిమం నేను ఈవెన్ మన గ్రూప్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను చెప్పానండి. సో, ఇక్కడే మార్కెట్ మొత్తం వాలటిలిటీగా క్రియేట్ అయ్యి క్లోజ్ చేస్తా ఉంటది అని చెప్పాను. సో, అప్ వచ్చింది, డౌన్‌కొచ్చింది, అప్‌కొచ్చింది, డౌన్‌కొచ్చింది అలాగా వాలటిలిటీ క్రియేట్ చేసింది. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం అనుకున్నట్టు రన్ అయింది. ఓకే. సరే రేపు ఎలా ఉండబోతుంది? బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్‌పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఎలా ఉండబోతుంది? అది చూద్దాం. సో, కమ్ టు దిస్ టుమారో ప్రీమియం పీక్ లెవెల్స్. ఓకే. కమ్ టు టుమారో ప్రీమియం పీక్ లెవెల్స్ చూస్తే ఓకే. సో, దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అండి. సో, ఈ రోజుతో కంపేర్ చేస్తే మార్కెట్ లెవెల్స్ అనేవి కొంచెం వైడ్‌గా ఉన్నాయి కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈస్ లిటిల్ బిట్ వాలటిలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటది అండ్ వాలటిలిటీ క్రియేట్ చేసి డీకే చేసి దెన్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద సెక్షన్‌లో మళ్ళీ ట్రెండ్ ఫాలో అవుతే మాత్రం ఓకే. డౌన్ సైడ్ ఫాలో అవుతే మాత్రం ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ 51,500 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉందండి. సో, రెసిస్టెన్స్ ఈస్ 52,500 రేంజ్ అండి. ఈ సి2 బ్యాండ్ అండి. దెన్ ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను అప్ సైడ్ చూడండి. డౌన్ సైడే చూస్తాను. ఓకే. సో, డౌన్ సైడే చూస్తానండి. ఓకే. సో, ఆబ్వియస్లీ మై టార్గెట్స్ ఆర్ టు
define levels TP0, okay, then come to TP1 and then come to TP2, okay. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, దీస్ లెవెల్స్ అనేవి మనకు మాక్సిమం ఇందులోనే రన్ అవుతున్నాయి మార్కెట్. మీరు ఆల్రెడీ చూస్తున్నట్టున్నారు. లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ప్రతిరోజు లెవెల్స్ పోస్ట్ చేస్తున్నాను. మాక్సిమం ఇదే లెవెల్స్లో మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది, ఓకే. సో మన లెవెల్స్ అనేవి ఈవెన్ ఆప్షన్స్ కూడా రన్ అవుతాయి, అవి కూడా బెటర్ రిజల్ట్స్గానే వస్తాయి. ఈరోజు ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను, గుర్తొచ్చినట్టుంది. సో ఇట్స్ కేమ్ అవుట్, ఇట్ విల్ గెట్ ద రిజల్ట్స్. సమ్ టైమ్స్ స్టాప్ లాస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి, బట్ స్టాప్ లాస్ ట్రిగ్గర్స్ కూడా అవుతూ ఉంటాయి, ఓకే. దెన్ ట్రిగ్గర్ అయినా కానీ ప్రాఫిట్ మళ్ళీ ఎప్పుడు బ్యాక్ వస్తుందో ఆ టైంలో ఎంటర్ అవుతే మన టార్గెట్ మనకి రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లెవెల్స్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు మనీ లూజ్ అవ్వకూడదు అని అంటే రేపు స్పెషల్లీ, ఓకే, రేపు ఎక్స్పైరీ చేయకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ లెవెల్స్ తీసుకోండి, ఓకే. సో మీకు డికే అనేది చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుంటే. సో రేపు ఎక్స్పైరీ తీసుకుంటే మాత్రం డికే ఎక్కువ ఉంటుంది. అండ్ లాట్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ ఫస్ట్ తీసుకున్న లాస్లో ఉన్నా కానీ వెయిట్ చేసి సెకండ్ టైము యావరేజ్ చేసుకోండి. యూ విల్ గెట్ దట్ రిజల్ట్స్ ఫర్ ద నెక్స్ట్ ఎక్స్పైరీ అయితే పక్కాగా ఈ స్ట్రాటజీ రన్ అవుతుందండి, చూసుకోండి. సో కమ్ టు ఈ లెవెల్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమ్ టు దట్ ఎఫ్ఎన్ఓ లెవెల్స్ చూద్దాం, ఓకే. సో ఎఫ్ఎన్ఓ లెవెల్స్ చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ గైస్, డిస్క్లైమర్, ఈ లెవెల్స్ అనేవి మాత్రం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కోసం డిఫైన్ చేసుకున్నానండి, ఎంట్రీ పాయింట్ కోసం కూడా. సో ఈ లెవెల్స్ని మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. లేదు అనుకుంటే ఎక్స్పైరీ రోజు, స్పెషల్లీ ఎక్స్పైరీ రోజు మీ అమౌంట్ అనేది జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఓకే. ఐ విల్ రికమెండ్ ఇట్ ఇన్ ద మనీలోనే నేను ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసుకుంటాను, ఎట్ ద మనీలోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అవుట్ ఆఫ్ ద మనీ నేను తొందరగా జోలికి పోయాను, ఓకే. ఎనీవే అవుట్ ఆఫ్ ద మనీ ఎక్స్పైరీ రోజుల్లో జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పాసిబిలిటీ. సో కమ్ టు దట్, మనము ఏమనుకుంటున్నామండి ఇక్కడ. సో 52,500 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఓకే. 52,500 పుట్ తీసుకుంటే, ఓకే, దిస్ బికమ్ ఈ సపోర్ట్ అయిపోయింది. C2 హ్యాండ్ అనేది సపోర్ట్గా ఉంది. సో ఆబ్వియస్లీ ఇది రేపు పడ్డా కానీ, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని కిందకి వచ్చింది. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ఈ రేంజ్లో 255. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 255 ఆ 200 రేంజ్లో వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి, ఓకే. 200 210 రేంజ్లో, 210 to 220 రేంజ్లో మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఓకే. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్లో అయినా కానీ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్. సో మనం అనుకున్న ఎల్లో బ్యాండ్కి రీచ్ అయితే మాత్రం ఇది ఎల్లో బ్యాండ్ అండి, ఈ రేంజ్ వరకు వచ్చే ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. 750, ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టచ్ ద 900 ఆల్సో. 900 950 లెవెల్స్ కూడా టచ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇది ఇన్ ద మనీ 52,500 అండి. సో ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ రేంజ్, ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్, ఓకే. ఈవెన్ పాసిబిలిటీ గో హై సైడ్ కూడా ఉంది, బట్ ఇట్స్ ఏ బిగ్ ట్రెండీ అవ్వాలి అంటే లైక్ ఒకసారి 1000 పాయింట్స్ అలాంటి పడతా ఉంటాయి చూసారా, ఆ రోజు మాత్రం TP6 అండ్ TP7 పక్క టచ్ చేస్తుంది ఇలాంటి ఇన్ ద మనీ అయితే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్, చూసుకోండి, రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నాను అంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వైపు మాత్రం మార్కెట్ అనేది డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా. సో కమ్ టు ద నిఫ్టీ వచ్చినప్పుడు నిఫ్టీ చెప్తాను, మాక్సిమం అయితే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే. సో దీస్ లెవెల్స్ అనేది డిస్క్లైమర్గా దీస్ లెవెల్స్ అనేవి డిఫైన్ చేసుకుంది టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కోసం పెట్టుకున్నానండి, ఓకే. సో కమ్ టు దట్, ఇదే సార్ మనం 51,500కి వస్తుంది అని అనుకున్నాం కదా. సో అదే 52,000 తీసుకుందాం సార్, ఏమవుతుంది. 52,000 తీసుకుంటే తీసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో 52,000లో కూడా తీసుకున్నా కానీ మనకు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. 85 ఆర్ 60 to 80 రేంజ్లో మనం ఎంట్రీ అవ్వచ్చండి. ఈ రేంజ్లో ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. 50 to 60 రేంజ్లో ఎంటర్ అయ్యవచ్చు, ఓకే. ఎంటర్ అయిపోయి దాన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ TP1 అండ్ TP2, దాన్ని గట్టిగా ఫాలో అయితే మాత్రం ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ దిస్ రేంజ్ అండి, ఓకే. చూస్తారా మన C2 బ్యాండ్ అనేది ఎంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది అనే దానికి. చూడండి ఈరోజు ఎలా రన్ అయిందో. మార్కెట్ అనేది రేంజ్ అనేది TP2 C2 బ్యాండ్, TP2 బ్రేక్అవుట్ అవ్వలేకపోయింది.
సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు ఈవెన్ 52,000 ఇన్ ద మనీ చూద్దాం. పుట్ టు మార్నింగ్, సి హౌ ఇట్ ఈస్ ప్లేడ్. ఇట్స్ వెంట్ డౌన్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, వెంట్ డౌన్, ఫిట్ అండ్ కేమ్ అవుట్ టు దిస్ ఎల్లో బ్యాండ్. ఇక C2ని బ్రేక్ చేసిందంటే, వన్స్ C2 బ్యాండ్ బ్రేక్ చేసిందంటే TP2 అండ్ TP3 కూడా టచ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇట్స్ కేమ్ డౌన్ టు TP3 అండ్ కేమ్ డౌన్. సో దిస్ ఇస్ ద లెవెల్స్ ఆఫ్ అవర్ AI. దిస్ ఇస్ పవర్ ఆఫ్ అవర్ AI. సి డెరివేటివ్ డెల్టా AI లెవెల్స్. సో పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. ఈవెన్ కాల్ వైపు చూద్దాం. సో 52,000 కాల్ ఎలా రన్ అయింది ఈరోజు. సి ఇట్స్ కేమ్ టు CP2 బ్యాండ్ అనేది ఈ రేంజ్లో ఉంది. ఇది రిజెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిజెక్ట్ అయితే, ఇది TP4 కదా ఇక్కడ. సో ఇది రిజెక్ట్ అయితే ఆబ్వియస్లీ ట్రెండ్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రం ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్. సి ఈ ఎల్లో బ్యాండ్లోకి రీచ్ అయింది. ఈ ఎల్లో బ్యాండ్ నుంచి మళ్ళీ TP1కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి డీకే అయిపోతూ అక్కడక్కడే ప్లే చేస్తూ ఉంది. అదే 52,000 కాల్ చూడండి ఎలా ప్లే అయిందో. ఆబ్వియస్లీ ఇన్ ద మనీ కదా. సో ఇట్ ఈస్ ఆల్సో కేమ్ డౌన్ టు టచ్ దిస్ ఎల్లో బ్యాండ్. దిస్ బ్యాండ్స్ ఆర్ రివర్సల్ లెవెల్స్. సి మనం ఏంటంటే మార్కెట్లో యాజ్ ఎ ఆప్షన్ బయర్గా ఉండాలన్నప్పుడు చాలా పేషెన్సీ ఉండాలండి. ఫస్ట్ వన్, ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఫస్ట్ సెకండ్ థింగ్, ఆ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, దెన్ వెయిట్ ఫర్ దట్, కొంచెం హయ్యర్ వరకు వెయిట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. దిస్ TP1 బ్యాండ్ టచ్ చేసింది, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాండ్. కేమ్ డౌన్, వెంట్ అప్, కేమ్ డౌన్ టు దిస్ సపోర్ట్. చూడండి ఎగ్జాక్ట్గా ఇదే రేంజ్కి వచ్చి సపోర్ట్ చేసి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇంకో డౌన్ లెవెల్ క్రియేట్ చేసుకుంది ఎల్లో బ్యాండ్. దెన్ కేమ్ అవుట్ టు అప్ సైడ్ అండ్ కేమ్ అవుట్ టు TP0. సి అర్థమవుతుంది కదా మన AI లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి అనేది. సి ఇది దేంట్లో అయినా రన్ అవుతుందండి మ్యాక్సిమం. సి ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కదా, మీరు చూస్తారు కదా. సో ఫిన్ నిఫ్టీ 23,300 కాల్ చూద్దాం. ఓకే, సి ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్. దిస్ TP0 is not perfectly breakout. ఓకే, ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్ అండ్ రీటెస్ట్. మార్కెట్ అంతా కన్సోలిడేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే రన్ అవుతూ ఉంది. అదే మీకు ఇదే చూడు 100లో చూడండి, ఇట్స్ కేమ్ అప్ టు హియర్, టచ్ అండ్ కేమ్ బ్యాక్, టచ్ అండ్ కేమ్ బ్యాక్. ఓకే, సో నిఫ్టీలో చూద్దాం, నిఫ్టీ తర్వాత చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మనం కాల్ వైపు ఉన్నాం. ఓకే, సో 52,000 కాల్. సారీ, సి గైస్, దిస్ 52,000 కాల్ అనేది సో రేపు లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇలాగా. సో మీరు యాజ్ ఎ ఆప్షన్ సెల్లర్గా అయితే ఈ లెవెల్లో ఆర్ ఈ లెవెల్లో సెల్ చేసుకొని కూర్చోండి. యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో మీకు ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఓకే, 350 తీసుకున్నారు, 100 పాయింట్స్ వరకు వచ్చినా కానీ చాలు కదండి. 250 పాయింట్స్ వస్తుందండి యాజ్ ఆప్షన్ సెల్లర్గా ఉంటే. ఇంకేం కావాలండి. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గో డౌన్ టు 0 బిఫోర్ ఎల్లో బ్యాండ్. ఇట్స్ బికమ్ 0 అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఇంకా కిందికి డౌన్కి వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఎక్కడ వరకు 51,500 వరకు తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, ఓకే, ఇది 1000 పాయింట్స్లో, 1000 రూపీస్ పాయింట్స్లో ఇక్కడ సెల్ చేసుకోండి. ఓకే, ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ బికమ్ 0 యాజ్ పర్ మై నాలెడ్జ్. 51,500కి రీచ్ అయితేనే మార్కెట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్ వరకు 51,300, 400 వరకు వస్తే ఈ రేంజ్కి ఎల్లో బ్యాండ్కి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. 200 వరకు మార్కెట్ వాలటైల్గా ఉంటే ఇక్కడికి, అండ్ దెన్ కొంచెం డౌన్కి వస్తే ఈ రేంజ్ వరకు వచ్చి ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ టు రీటెస్ట్ అండ్ ఇట్ బికమ్ 0 అయ్యే ఛాన్స్ కనబడుతుంది. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్లో ఉంటే సెల్ చేసుకోండి. అండ్ ఈ రేంజ్ ఆఫ్ ద రేంజ్లో కాల్ రికమెండ్ చేయట్లేదు. కాల్ రికమెండ్ చేయాలంటే ఈ ఎల్లో బ్యాండ్లోనే నేను రికమెండ్ చేస్తానండి. అప్పటి వరకు నో సజెషన్. ఓకే సార్, కమ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ ఏం చెప్తుంది మనకు? సో నిఫ్టీ ఆల్సో స్టిల్ ఫాలింగ్ ఎక్స్పెక్టెడ్. చూడండి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రెండ్ లైన్ ఇలాగే ఉంది, అండ్ ఇది చూస్తే ఇటు ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది నిఫ్టీ రేపు, సో ఈరోజు చూద్దాం, ఈరోజు కూడా అసలు ఎలా ప్లే అయిందో నిఫ్టీ. కమ్ డౌన్ టు క్లోజ్ ఇట్. సో TP4 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP1 అండ్ రీటెస్ట్ వెంట్ అప్ టు TP3, 2 and 3 ఇట్స్ కేమ్ బ్యాక్ టు టెస్ట్ TP1.
దీస్ బ్యాండ్స్ ఆర్ వెరీ వర్క్ ఇన్ ఈవెన్ ఆప్షన్స్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఇది దీంట్లో కూడా ఇండెక్స్లో కూడా. సో కాకపోతే ఏంటంటే దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే కేపబిలిటీ రావాలండి. దిస్ ఈజ్ డెరివేటివ్ డెల్టా ఏఐ లెవెల్స్ నేను డిజైన్ చేసుకున్నానండి. ఓకే, అల్గోరిథం బిల్డ్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి రన్ యూస్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, సో దట్స్ కాల్డ్ హెడ్జ్ ట్రేడర్స్ యొక్క పాలసీ. ఓకే, సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా డౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్లోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇట్ లుక్ లైక్ అప్ సైడ్ కనబడుతుంది. అప్ సైడ్ కొంచెం వరకు వెళ్ళి రీటేక్ తీసుకొని బ్యాక్ వస్తుందండి. సో కమ్ టు దట్ టుమారో అనాలిసిస్ చూద్దాం. సో నిఫ్టీ టుమారో అనాలిసిస్ చూస్తే డౌన్ సైడ్కే ఫామ్ అయింది. సో లిటిల్ బిట్ అప్ సైడ్ ఫామ్ అయినట్టు ఉందండి. విల్ సీ దిస్ లెవెల్స్. ఓకే, సో TP1 హయ్యర్ ఫామ్ చేసింది, బట్ మార్కెట్ అయితే డౌన్ సైడే ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. ఓకే, సో డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, సో వేర్ అబౌట్ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్, దిస్ ఈజ్ మై సెకండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ సమ్వేర్ హియర్ అండ్ హియర్ ఐ విల్ షార్ట్ ఇట్, అదర్వైజ్ నేను షార్ట్ చేసుకుంటానండి పొజిషన్ని. ఓకే, లేదనుకుంటే పుట్ తీసుకొని కూర్చుంటాను ఈ రేంజ్కి వచ్చినప్పుడు. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఫాలో అయితే ఆబ్వియస్లీ నిఫ్టీ కూడా ఫాలో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఈ రేంజ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే 175 ఆర్ 180 రేంజ్కి వస్తే మార్కెట్. ఓకే, దెన్ ఇక్కడ కానీ రిజెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఎల్లో బ్యాండ్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు ప్లే దిస్ C2 బ్యాండ్. దిస్ C2 బ్యాండ్ ఉంది కదండి, ఈ C2 బ్యాండ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ రేపు. ఈ బ్యాండ్ దాటితే మాత్రం TP1 దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 23,950 రేంజ్ వరకు వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రౌండ్ ఫిగర్ లెవెల్ ఇస్ 24,000 అండి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు TP1 వరకు వచ్చే పాసిబిలిటీస్ చూస్తున్నాను. దిస్ హోప్ గైస్ అండర్స్టాండ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఒక కాల్ ఒక పుట్టి చెప్పేస్తానండి. సో 24,000 కాల్ విల్ సీ దిస్ లెవెల్స్. See this level, you want to take it, you can take it here. ఓకే, 100 to 115 రేంజ్ 120 రేంజ్లో తీసుకోండి. ఓకే, 24,000 కాల్ అయితే, లేదు ఈ రేంజ్లో ఉంటే సెల్ చేసుకోండి, హ్యాపీగా కూర్చోండి. అదే పుట్ చూద్దాం. రేపు ఇది ఎక్స్పైరీ కాదు, సో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డికే అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి. సో అవుట్ ఆఫ్ ద మనీ మనం దీన్ని ఎక్కడ తీసుకునేవచ్చు. సో దిస్ ఇస్ 35-40 రేంజ్లో ఆర్ 35 to 40 రేంజ్లో తీసుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. ఓకే, సో ఇంత మనీ మనకు చూస్తే 24,300 పుట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్స్ ఇవి. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది దీని కిందే ఉంది, బట్ ఈవెన్ ఇట్ ఈస్ ఏ గ్రీన్ బ్యాండ్ చూస్తుంది కాబట్టి ఇది నాకు రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. మార్కెట్ కానీ ఫాలో అయితే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ ఎంటర్ లెవెల్ ఈ రేంజ్లో నేను ఎంటర్ అవుతాను. 150-160 రేంజ్లో ఎంటర్ అవుతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ టార్గెట్ ఆఫ్ దిస్ 1, దిస్ 2 అండ్ దిస్ 3. అండ్ ఇఫ్ పాసిబుల్ టు డౌన్ ఇంకా కొంచెం వెళ్తే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయండి. 24,300 పుట్ లెవెల్. ఓకే గైస్, అర్థమైనట్టు అనిపిస్తుంది అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఎవరన్నా ఉంటే రియల్లీ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ విల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి. విల్ డిస్కస్ లేటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, థింగ్స్ ఏమైనా డిస్కస్ చేయాలన్నా కానీ రండి, దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్, థ్యాంక్ యూ. హోప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేయకుండా ఈవెన్ నెక్ టు నెక్ అన్నది తీసుకొని బయటకు వచ్చేయండి. ఓకే, యాజ్ ఎ సెల్లర్కి అయితే సెల్లర్ వ్యూలో చూడండి, బయ్యర్ అయితే బయ్యర్ వ్యూలో చూడండి. లెవెల్ ట్రేడింగ్ అయితే చేయండి, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకూడదు. ఓకే, మనం కంటిన్యూ చేయాలంటే అలాగే చేసుకోవాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.